నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా మహాశివరాత్రి వేడుకలు తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు స్వామివారికి అభిషేకాలు దేశవ్యాప్తంగా శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు ఆదిదేవుడి సేవలో తరిస్తున్న భక్తులు జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణలో తన పాలనకు గీటురాయిగా పుర ఫలితాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులు చూసి ప్రజలు ఓట్లు వేశారన్న రేవంత్ పురపోరులో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందన్న కేటీఆర్ చైర్మన్లు మేయర్ల ఎన్నికకు ముందు బీఆర్ఎస్ సభ్యులను ప్రలోభ పెడుతోందని ఆరోపణ జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే వారే ముఖ్యమని స్పష్టీకరణ ఢిల్లీలో రేపటి నుంచి ఇండియా ఏఐ సమ్మిట్ హాజరు కానున్న పలు దేశాల అధినేతలు సామాన్యులకు అవకాశం కల్పించిన కేంద్రం టీ20 ప్రపంచ కప్లో నేడు కీలక మ్యాచ్ చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య పోరు టీమిండియా గెలుపు కోసం అభిమానుల పూజలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన తర్వాత రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్లకు వైభవంగా బ్రహ్మోత్సవ కళ్యాణం జరపనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తులు బారులు తీరారు. పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1156 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో శివరాత్రి వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నాయి. పరిసర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే కొండకు చేరుకున్నారు. కోటప్పకొండలో హోంమంత్రి అనిత, మంత్రి గొట్టిపాటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కొత్తపేటలోని శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మందపల్లి మందేశ్వర స్వామి, ఉమా కమాండలేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పిఠాపురంలోని శైవ క్షేత్రాలు భక్తులు రద్దీగా మారాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శివలింగానికి మహామంగళ హారతి ఇచ్చారు. నందిగామలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ శివార్లలోని యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యనమల కుదురు కొండ శివనామస్మరణతో మారుమోగింది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలోని దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉభయ రామేశ్వర క్షేత్రం, గోబాడ క్షేత్రంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, చిన్నగంజాంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో సందడిగా మారింది.
ప్రత్యేక పోలీసుల నిఘా నీడలో దర్శనాలు సాగుతున్నాయి. శ్రీకాకుళంలోని ఉమా రుద్ర కోటేశ్వర స్వామి, టెక్కలి మండలం రాయువలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా తెలంగాణలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే అర్చకులు మహాశివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు తమ సొంత గ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భీమన్నను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా పానగల్లోని ఛాయా సోమేశ్వర ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళ్లచెరువు శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శివాలయంలోని పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయంలోనూ భక్తుల కోలాహలం నెలకొంది. హనుమకొండలోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివస్వాములు ఇరుముడితో తరలివచ్చి దీక్ష విరమణ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని అమృత గుండంలో స్నానాలు ఆచరించి కేతకి సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాతకు శివరాత్రి సందర్భంగా అర్చకులు విశేష అలంకరణ చేశారు. భక్తులు మంజీరా నదిలో పుణ్య స్నానమాచరించి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని వీక్షించి తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ప్రతాపవాడలో శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు లింగార్చన, అభిషేకాలు చేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారిని స్వహస్తాలతో తాకే అదృష్టం భక్తులకు కల్పించారని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణతో ఆలయాల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. ఆది దేవుడికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రుద్రాభిషేకం నిర్వహించారు. అయోధ్యలోని నాగేశ్వర్నాథ్లోని ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని ఆలయానికి భారీగా చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భోపాల్లో శ్రీ బద్వాలే మహాదేవ్ దేవాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక పూజలు చేశారు. హర్యానా నూహ్లోని నలేశ్వర్ దేవాలయంలో ఆ రాష్ట్ర సీఎం నయాబ్ సింగ్ సైని జలాభిషేకం చేశారు. ఉత్తరాఖండ్ రిషికేశ్లోని శైవ క్షేత్రాలు పెద్ద సంఖ్యలో భక్తులతో సందడిగా మారాయి. హరిద్వార్లోని దక్షేశ్వర మహాదేవ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా వంఖండి మహాదేవ్ ఆలయంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి జలాభిషేకం చేశారు. గుజరాత్లోని గిర్ సోమ్నాథ్లోని శ్రీ సోమ్నాథ్ క్షేత్రం శివరామ స్మరణతో మారుమోగుతోంది. అహ్మదాబాద్లోని మినీ సోమ్నాథ్ ఆలయం, జూనాగఢ్లోని భవంత్ మహాదేవ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని బాబా భూతనాథ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బీహార్ రాజధాని పట్నాలోని బాబా యోగేశ్వర్నాథ్ ధామ్ ఆలయాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ దర్శించుకున్నారు. తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కర్ణాటక బెళగావిలోని దక్షిణ కాశీ కపిలేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన నేపాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ప్రసిద్ధ పశుపతి ఆలయంతో పాటు గోకర్ణేశ్వర్, మఖన్ మహాదేవ్ వంటి శైవ క్షేత్రాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బాగ్మతి నది ఒడ్డున ఉన్న పశుపతి ఆలయానికి తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు తాకిడి మొదలైంది. భారత్ సహా ఇతర దేశాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది నాగా సాధువులు సహా మొత్తం 4,500 మందికి పైగా సాధువులు ఆదిదేవుడిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ పాలనకు గీటురాయిగా పుర ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులను బేరీజు వేసుకొని ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. హైదరాబాద్ బంజారా భవన్లో సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సన్మార్గం ద్వారా అభివృద్ధి వైపు నడవాలని బోధించిన సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరపున జరపడం తమ బాధ్యత అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తనకు సీఎం హోదా రావడంలో దళితులు, గిరిజనుల పాత్ర ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రతి తండాలో తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు స్కూల్ భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నల్లమలలో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం కోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్న సీఎం వచ్చే ఏడాది అక్కడే జయంతి ఉత్సవాలను చేసుకుందామన్నారు. దళితులు, గిరిజనులు చదువుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ అన్ని అవకాశాలు కల్పిస్తుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది. దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసిన అన్నది, కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు. అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. అదేవిధంగా ఈ గూడాలకు, ఈ తండాలకు ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈ రోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ దళితులకు, గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి, ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీకు చదువు ఇవ్వదలుచుకున్నది, చదువుకోండి, బాగా చదువుకోండి. చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్ అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా, ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా. మున్సిపల్ కార్పొరేషన్ పీఠాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అరాచకాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడంతో పాటు పోలీసులను ఇంటింటికి పంపిస్తున్నారని మండిపడ్డారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కేటీఆర్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన 34 మున్సిపాలిటీలో హంగ్ ఉందని, బీఆర్ఎస్కు ఇప్పటికే 17 స్థానాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇంకో 10 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తమకు ఎక్స్ అఫిషియో ఓటుపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. కొత్తగూడెంలో సిపిఐ మీద ఏం ఒత్తిడులు పనిచేశాయో తెలియదన్నారు.
వాళ్ళు ఆల్రెడీ సిపిఐ అనేది అలయన్స్ లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మేము సింగరేణిలో ఉండే కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్ గా చెప్పాను. అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా వాళ్ళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పాను. మరి వారి మీద ఏ మొత్తులు పనిచేసే నాకు తెలియదు, కానీ ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంది. నాకున్న అవగాహన మేరకి వాళ్ళ దాదాపు 34 చోట్ల హంగు ఉంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం, మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి, ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ భవన్లో సంత్ శివలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా అనేక నిధులు ఇస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. గిరిజనుల కోరిక మేరకు పార్లమెంటులో శివలాల్ విగ్రహం నెలకొల్పేందుకు కృషి చేస్తానని రామచంద్రరావు హామీ ఇచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్రైబల్స్ ఒక వెల్ఫేర్ కోసం, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది. సేవాలాల్ గారి యొక్క విగ్రహం పార్లమెంట్ అయితే ఏంది, సేవాలాల్ గారికి సంబంధించినటువంటి ఒక అనేకమైన కార్యక్రమాల విషయంగానే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల వెంటనే ఉన్నది. వారి ఆకాంక్ష కోసము మీరు తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను. కరీంనగర్ మేయర్ పీఠం రేసులో కాంగ్రెస్ ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పొన్నం పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. పురపాలక ఎన్నికల్లో కరీంనగర్లో హంగు ఏర్పడ్డ వేళ బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి చేరువైందనే వార్తలపై స్పందించిన పొన్నం ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మేయర్కు సంబంధించి తప్పకుండా పొలిటికల్ పార్టీగా, స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వమో, రాష్ట్ర నాయకత్వం, మంత్రుల ప్రమేయం లేకుండానే స్థానిక సమన్వయంతో ఎవరైనా పొలిటికల్ పార్టీ వాళ్ళ ఆలోచన చేస్తుంది. సంజయ్ గారు ఏ విధంగా 4 ఇండిపెండెంట్ని కలుపుకొని ఏ విధంగానైతే మేయర్ స్థానం చేసుకోవాలనుకుంటుండో, మిగతా రాజకీయ పార్టీలు అన్ని కలిసి కూడా జనరల్గా ఒక కోఆర్డినేషన్ చేసుకునే అంశం జరుగుతుండొచ్చు. తప్పకుండా మేయర్ కాంగ్రెస్ రావాలని ఒక ఆకాంక్ష, ఆలోచనతో ముందుకు పోతాం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అహింస, మానవత్వం, సమానత్వానికి మార్గదర్శనం చేసిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ శివలాల్ మహారాజ్కు సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన చూపిన శాంతి మార్గాన్ని, బోధించిన జీవన విలువలను మనసారా స్మరించుకుందామని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. శివలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపిన మార్గం ఆదర్శనీయమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలి సభ్యత్వం తీసుకున్న ఆయన పార్టీకి విరాళంగా 2 కోట్ల రూపాయలను అందజేశారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తామన్నారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారికి సాధకగా సంబోధిస్తామన్నారు. జనసేన చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారే జనసేనకు అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉద్భవించిన జనసేనకు కౌన్సిలర్ విజయలక్ష్మి రూపంలో ఆ గడ్డపై తొలి అడుగు పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 332 చోట్ల పోటీ చేసిన జనసేన ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేట్ స్థానం దక్కించుకుందని తెలిపారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో అగ్గుసాగర్ విజయం సాధించి జనసేన ప్రస్థానానికి బలమైన పునాది వేశారని కొనియాడారు. ఇరువురికి పవన్ అభినందనలు తెలిపారు.
ఇచ్చాపురం నియోజకవర్గంలో కొత్త డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇచ్చాపురంలో కిడ్నీ బాధితులకు సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేవంటూ ఎక్స్లో ప్రవీణ్ అనే వ్యక్తి చేసిన పోస్టుకు మంత్రి లోకేష్ స్పందించారు. యంత్రాల కొరతతో 40 కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని లోకేష్కు తెలియజేశారు. కిడ్నీ బాధితుల ఇబ్బందులు తీర్చేలా ఇచ్చాపురం, కవిటి, సోంపేటలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన లోకేష్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ ద్వారా సత్యకుమార్ను కోరారు. ఈ పోస్టుపై స్పందించిన మంత్రి సత్యకుమార్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైసీపీ లాంటి పార్టీ జగన్ లాంటి నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం కనీసం ఆలోచించకుండా, వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా పారిపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. పోర్టు, ఫిషింగ్ హార్బర్, రోడ్లు వంటి అన్ని అంశాలపైన అసెంబ్లీలో చర్చిస్తామని కొల్లు రవీంద్ర వివరించారు. బందరు పోర్టుకు సంబంధించి వైసీపీ హయాంలో బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని మంత్రి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ ఆత్మీయ కార్యక్రమం చేపట్టడం రాజకీయ నేతల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందని మంత్రి రవీంద్ర అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు చూసి ఇవాళ అదే రకంగా ఒక విధ్వంసాలు సృష్టించాలనే కార్యక్రమానికి దిగజారుతాం. పవిత్రమైనటువంటి దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీని అపహాస్యం చేసే విధంగా ఆయన చేతులూపి రెచ్చగొడతా ఉన్నాడు. మీరు వెళ్ళండి అని చెప్పి పోడియం మీదకి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. చివరికి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి బొత్సాన్ని కూడా ఎందుకు వెళ్ళమని చెప్పి అతను కూడా వెళ్ళమని చెప్పి చెప్తున్నటువంటి విధానం అక్కడ చూసాం. చాలా దురదృష్టకరం. ఇలాంటి ఒక పనికిరాని చెత్త నాయకుడు ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం. మేము ప్రజలకు జవాబుదారులు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలని విజయవంతంగా, అర్థవంతంగా ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొత్తగూడెం ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న బొలెరో రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో సుబ్బరాయపురానికి చెందిన రాజశివకృష్ణ, ఓ చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతీయులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రేపటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేద్కర్ సెంటర్లో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రవేశం ఉచితమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిజియాత్ర లేదా సమ్మిట్ యాప్లోని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు 2 లక్షల మందికి పైగా వస్తారనే అంచనాలతో పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 20 దేశాల అధినేతలు సదస్సుకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షులు లూలు డిసిల్వా, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ కూడా సదస్సుకు రానున్నారు. భూటాన్, ఫిన్లాండ్, గ్రీస్, కజకిస్తాన్ ప్రధానులు హాజరు కానున్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, దేశ విదేశాలకు చెందిన 40 ప్రముఖ కంపెనీల సీఈఓలు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏఐ హ్యూమన్ సెంట్రిక్గా, సమ్మిళితంగా ఉండాలని, ఏఐ వనరులు అందరికీ అందుబాటులో ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. కట్టా రైల్వే స్టేషన్లో ఖాళీగా ఉన్న ప్యాసింజర్ రైలు కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోచ్ ఖాళీగా ఉన్నందున ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. తెల్లవారుజామున సుమారు 4:30 గంటలకు కట్వా రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్లో ఉన్న కట్వా అజీంగంజ్ ప్యాసింజర్ రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు మంటలు చూసి ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నికీలలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా మంటలు అంటుకున్న కోచ్ను రైలు నుంచి వేరు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని తూర్పు రైల్వే అధికారి చెప్పారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. చమురు కొనుగోళ్ల అంశంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని తేల్చి చెప్పారు. జర్మనీలోని మ్యానిచ్ భద్రతా సమావేశంలో జయశంకర్ పాల్గొన్నారు.
ప్రస్తుతం చమురు మార్కెట్ సంక్లిష్టంగా ఉండడంతో భారత్లోని చమురు కంపెనీలు యూరోప్ సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు జయశంకర్ చెప్పారు. ఖర్చులు, నష్టాలు, లభ్యతను చూసి భారత చమురు కంపెనీలు వారి ప్రయోజనాలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. ఇతర దేశాల ఆలోచనలతో ఎప్పుడూ ఏకీభవించాల్సిన అవసరం లేదన్న జయశంకర్ భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందని అమెరికా ప్రకటించిన వేళ జయశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలు కానుంది. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP చైర్మన్ తారిక్ రెహమాన్ ఈ నెల 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢాకాలోని జాతీయ పార్లమెంటు భవనంలోని సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఈ కార్యక్రమం అధ్యక్ష భవన్లో జరగాల్సి ఉండగా ఈసారి భిన్నంగా నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ నాసిర్ ఉద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తారిక్ రెహమాన్ సహా కొత్తగా ఎన్నికైన ఎంపీలు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 13 దేశాల ప్రభుత్వాధినేతలకు BNP పార్టీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. మోదీ స్థానంలో విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో BNP అఖండ విజయం సాధించింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఆ పార్టీ బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. T20 ప్రపంచ కప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ సమరానికి రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా నేడు ఇరు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. టోర్నీలో ఇప్పటికే చెరో 2 మ్యాచ్లు గెలిచిన ఇరు జట్లు ఈ మ్యాచ్లో గెలిచి సూపర్ 8 బెర్త్ను ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి కోలుకొని అందుబాటులోకి రావడం జట్టు బలాన్ని పెంచింది. అభిషేక్ రాకతో సంజు శాంసన్ బెంచ్కు పరిమితం కానున్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్తో భీకర బ్యాటింగ్ లైనప్ ఉంది. యువ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నాడు. సుందర్ రాకతో గత 2 మ్యాచ్ల్లో విఫలమైన రింకు సింగ్ను పక్కన పెట్టనున్నారు. ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్టార్ పేసర్ బుమ్రా, హర్షదీప్ పేస్ భారాన్ని పంచుకోనున్నారు. కొన్నేళ్లుగా భారత్కు పోటీనివ్వలేకపోతున్న పాక్ ఈ మ్యాచ్లో ఎలా ఆడుతుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్లో పాకిస్తాన్పై భారత జట్టు విజయం సాధించాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. భారత్ గెలవాలని కోరుతూ పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మ్యాచ్కు వర్షం అంతరాయం కలగకూడదని కోరుతూ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని గంగాఘాట్ వద్ద ప్రత్యేక హారతి ఇచ్చారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు, స్వామివారికి అభిషేకాలు. దేశవ్యాప్తంగా శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు. ఆదిదేవుడి సేవలో తరిస్తున్న భక్తులు, జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు. తెలంగాణలో తన పాలనకు గీటురాయిగా పుర ఫలితాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులు చూసి ప్రజలు ఓట్లు వేశారన్న రేవంత్. పురపోరులో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందన్న కేటీఆర్. చైర్మన్లు, మేయర్ల ఎన్నికకు ముందు బీఆర్ఎస్ సభ్యులను ప్రలోభపెడుతోందని ఆరోపణ. జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే వారే ముఖ్యమని స్పష్టీకరణ. ఢిల్లీలో రేపటి నుంచి ఇండియా AI సమ్మిట్. హాజరు కానున్న పలు దేశాల అధినేతలు, సామాన్యులకు అవకాశం కల్పించిన కేంద్రం. T20 ప్రపంచ కప్లో నేడు కీలక మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య పోరు. టీమిండియా గెలుపు కోసం అభిమానుల పూజలు. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.